చేతుల తిండ వాయిద్యం ఉంది వాయిద్యానికి ఆ ఎక్కువ పెట్టి ఆన కొట్టినట్లు అయితే యాపకాంత శిరస్సు పక్కన వలగుతుందా అనే వరకుగా ఏమిరా ఈ లంజ కొడుకు దుష్టుడు దుర్మార్గుళ్ళు వేసిన వేయగల తోడేవని చెప్పిగా జగతి లోకమాత సిన్ని కాసపుడ సంగతి ఏంది అని అడుగుతుండవా ఊరే ముందల రచ్చ కట్టరా అయ్యా రజగడ్డ కాడ సినంగి చెట్టు అక్కడగా బాబలి వారి దుడ్డలు నిజ వారి దుడ్డలు కోమటి వారి దుడ్డలు కాపు వారి దుడ్డలు ఈరిగ వారి దుడ్డలు పొయ్య వారి దుడ్డలు గుల్ల వారి దుడ్డలు తెలుగు వారి దుడ్డలుగా సూదరి బాదరి మాదా మాది అనకుండా 12 జాతుల వారణ అయినా జాతుల వారి దుడ్డలల్లా ఆట బొంగురాలు ఆడుతున్నారయ్యా ఆట బొంగురాలు ఆడుతున్నారు అనేటి వరకుగా అప్పుడు పరశురాముడు ఏమంటాడు ఓయమ్మ జగతిలో ఒక మాత పిల్లమ్మ బాలలతోడి నేను బాలునే గానా పిల్లలతోడి నేను పిల్లగానే అమ్మా బాలలతోడి ఒక బాలుని గానా పిల్లగాని తోటి ఒక పిల్లగాని గానా నాకొక బొంగరమో ఏపియమ్మా అనే వరకుగా అప్పుడు ఏమంటది జగతి లోకమాత వెళ్ళమ్మ కొడక పరశురామ మన పెరట్లుగా 7 గావిళ్ళ గదిని మా ముద్దు ఉంది ముద్దుకు సాపెన మళ్ళా ఉందిరా అయ్యా అటువంటిగా ముద్దుకు సాపెన ఉంది అది కత్తులకు కటార్లకు దిగేదిగా మీ తాత గౌతమాములందరి దగ్గరగా వెళ్ళిపోయి కొంగ వాళ్ళన కత్తి తెచ్చినట్లు అయితే వాళ్ళన కత్తి తెచ్చి ముద్దు పైన మోపినట్లు అయితే ముద్దుగా తెగి కింద పడుతుంది మన ఊళ్ళేగా ఒట్ల సంజన ఉన్నాడు ఒట్ల సంజన దగ్గరగా వెళ్ళిపోయి తాలి 1000 బొంగరాలు చేపించుకోరా అనిగా తల్లి వెళ్ళమ చెప్పే వరకు అప్పుడు పరశురాముడు ఏమంటాడు ఏమమ్మా లోకానికి లోక కలియాని నేను యారాజు కొడుకునో యారాజు బంటునా నా దెబ్బయబోతే 3 లోకములు గడగడ గడగడ గడ ఉనికి వస్తున్నాయి కట్టె బొంగరమ నేను ఆడుతున్నా ఎల్లమ్మా కట్టె బొంగరమ్మగా ఆడేది లేదు మా తాత ముతువ తాత గారు సంపాదించింది 7 కొప్పెరల అదే బంగారం 7 తాటికాయలది బంగారం ఉంది అసొకటి బంగారం ఎక్కడ ఉన్నదిరా అవురా ఎక్కడ బంగారం ఎక్కడ ఉంది తల్లి వెళ్ళమని అయినా కొడక పరశురామ ఆ బంగారు ఉండే మాట నిజమే మీ తాత ఓ తాతగారు ముతువ తాతగారు మాయమంత్రకాల్లో ఉండరు రాయ్యా మాయమంత్రము చేత ఊరికరద వరకు దూరంలా తయ్య పిండితో నా కోట కట్టినా తయ్య పిండితో 7
ఏడేడు కోడలు లక్క కోడలు కట్టిండు కొడక అసొకటి కోటకు రెక్కల తలుపుల సిక్కుల తాళాలు వేసిండు బంగారు ఉండే వీరువగా తయారు చేసి ఆ బంగారు వీరువ పైన పన్ను 7 తాటికాయలతో బంగారుగా పెట్టింది ఆ బంగారం పైన 12 తిరుదుల పడియనా 7 తాటికాయలతో బంగారం పైన 12 తిరుదుల నాగెదురుడి కావులు పెట్టిండు కూడా అసొకటి ఆ బంగారు దానికి నేనుంటే అది ఇంకా నీ తరమా అనే వరకు ఆ పరశురాముడు తెల్లని గుడ్లకు తెచ్చుకున్న రగతాలు నల్లని గుడ్లకు ఎత్తుకునే కోపం 16 దందముల పిండిగా అనుగురికి ఏమిరా నా దెబ్బ చెబితే 3 లోకములు గడగడ గడగడ ఉనికి తోస్తున్నాయి తాళము చేతులు ఎక్కడా ఉన్నవి ఎల్లమ్మా తాళము చేతులు ఎక్కడ ఉండవని వరకు నోట్లే ఉండంగానే ఆ తాళము చేతులు తెచ్చిగా ఆ పరశురాముని చేతికి ఇచ్చింది అసవడియా ఆ తాళము చేతులుగా తీసుకొని పరశురాముడు తల వంచి ఎల్లమ్మకో దండం వేసి ఆ తల వంచి ఎల్లమ్మకు దండ ప్రమాణం చేసి పోయి వస్తా నాకు ఇంకా సెలవీయ తల్లియా మా పోయి వస్తా నాకు సెలవీయని కొడుకు అరణ్యములకు పోయినా ఒక అజ్ఞాత వాసములకు పోయినా ఒక ఆపదికి వెళ్ళిపోయినా ఒక కార్యానికి వెళ్ళిపోయినా ఆ తల్లిగా చల్లగా దీవెనార్తి పెడితే పోయిన పని మంచిగా జరుగుతాదండా తల్లి ఎల్లమ్మ ఏమంటది కొడక పరశురామ 7 కోటలంటే సామాన్యము కాదు లావాన పోయి కొడక శావాన మగవారి అస్తము కింది అని రామా నీ ఒక అస్తము పై అని కొడగా అనిగా కొడుకుగా దీవెనార్తి పెట్టగా అప్పుడు పరశురాముడుగా ఎట్లా వెళ్ళిపోతూ ఉన్నాడు కంచుకు బలగవనే దాడుతున్నాడన్నా కనక వయ్యారే దాడిండనైనా రాజులు ఏలేటి రచ్చలో దాడే